పనులు పుడతా ఉన్నాయి. ఏ క్షణాన జగన్మోహన్ రెడ్డి అనుకో అంతా విజయభాస్కర్ గారు 1 సెకండ్. పార్థసారథి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒక రాకెట్ నడిచింది వైసీపీ హయాంలో, ఒక పెద్ద మాఫియా నడిచింది, ఒక లిక్కర్ సామ్రాజ్యాన్ని సృష్టించారు అన్నది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. జయచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీకి మధ్యలో సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు. వెనకాలన్నటువంటి టీడీపీ పెద్దలు ఎవరు, వాళ్ళ మీద కూడా విచారణ చేయించాలి. టీడీపీ హయాంలోనే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారు చేసింది, విక్రయించింది మొత్తం కూడా ఆ షాపుల నుంచే, ఆ దుకాణాల నుంచే. ఈ వ్యవహారాలన్నీ కూడా టీడీపీతో ముడిపడ్డున్నాయి అని చెప్పేసి వైసీపీ చెప్తున్నటువంటి మాట. మోరోవర్ సిట్ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఉన్నాయంట. జయచంద్రారెడ్డి కానీ, ఆయన సోదరుడు కానీ, జనార్దన్ రావు కానీ ఈ దందా మొత్తం జోగి రమేషే చేశారు అని ఒకటి క్రియేషన్ జరుగుతోంది. ఇది వాంటెడ్లీ ఇరికించేటువంటి కుట్రపూరితంగా జరుగుతోంది అన్నది ఉన్నటువంటి ఆరోపణ. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి నెల్లూరు కూడా షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏం చెప్తారు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, లేదంటే కుట్రలు బయటకు వస్తున్నాయి అనుకోవాలి, ఎట్లా చూడొచ్చు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు గతంలో వైసీపీ ఏమీ అన్యాయం చేయలేదు, శుద్ధపూస అని చెప్పేటువంటి విషయానికైతే ప్రజలు గట్టిగా కఠినంగా నంబర్ల ద్వారా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు తీర్పిచ్చారు. కాబట్టి వాళ్ళు ఆ మాట అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజు ఉండేటువంటి ఆ తీర్పు వాళ్ళదే కదా. ఆ రోజు డాక్టర్ సుధాకర్ మీద చేయడం కానీ అనేక రకాలుగా, ప్లస్ వీళ్ళు మాట్లాడడం కానీ, జోగి రమేష్ గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, వాళ్ళ నాని గారు కానివ్వండి, వీళ్ళు మాట్లాడేటువంటి దాన్ని వాళ్ళ యొక్క నాయకుడు ఏ రోజు కూడా ఖండించలే. ఇంకా పైపెచ్చు చిరు దరహాసం లాగా ఆయన నవ్వుతూ దాన్ని వీడియోలు పోస్ట్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళకి ఆ మాట మాట్లాడేటువంటి దానికి అవకాశం లేదు. ఇంకా రెండోది ఏంటంటే, అప్పుడు కూడా జగన్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏమైంది, చట్టం ప్రకారం వాళ్ళు పోవాలి అని. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చట్టం ప్రకారమే పోయారు. ఈ రోజు గందరగోళం చేయరా, వాళ్ళు వచ్చారు, మీరు అరెస్ట్కి సంబంధించిన వివరాలు ఇవ్వమని చెప్పేసి అడిగితే వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పినా కూడా ఆయన చట్ట ప్రకారమే వెళ్ళాడు. చట్ట ప్రకారమే న్యాయబద్ధంగానే చట్ట ప్రకారం చట్టానికి లోబడి ఆయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే చేయాలి, అంతే. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పినట్లుగా, వైసీపీ సోదరులు చెప్పినట్లుగా తప్పు లేదనుకుంటే, మీ దాంట్లో ఏమీ ప్రూఫ్ లేదనుకుంటే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంకా కనకమ్మ దుర్గమ్మ దగ్గర ప్రమాణం కూడా చేశాడు కదా. నిజంగా ప్రమాణం చేసినటువంటి దాంట్లో సత్యం ఉన్నప్పుడు దుర్గమ్మ వారే వారిని ఆశీర్వదించారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. కాబట్టి దీన్ని మనం పెద్ద ప్రజలకు కావాల్సిన ప్రమాణాల కంటే కూడా సాక్ష్యాలు, ఆధారాలు, నిజాలు కావాలి. సో వాటిని బయట తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అబద్ధాలకు ప్రమాణాలు చేసేటువంటి రోజులు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అదే అది ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, మేము చాలా కరెక్ట్ అనేటువంటి దానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే మద్యం విషయంలో వాళ్ళు డైరెక్ట్గా ఏమాత్రం డిజిటల్ అకౌంటెంట్ను ప్రారంభించకుండా పోవడం అనేది ఏదైతే ఉందో, దాంట్లోనే ఒక పెద్ద మద్యం కుంభకోణం. రెండోది, మద్యానికి సంబంధించి వాళ్ళు ఆ రోజు నవరత్నాలు నువ్వు పేరు పెట్టారు. 9-8 రత్నాలకు సంబంధించి ఏదో వాళ్ళు చేశారు, సంతోషం, స్వాగతిస్తాం. ప్రజలకు ఏది చేసినా మంచిదనే అనుకుంటాం. రాష్ట్రం నష్టపోయినా, రాష్ట్రంలో ఉండే ఖజానా నష్టపోయినా కూడా మేము చెప్పిండే మాట కోసం చేసినామంటారా, ఓకే, ప్రజలకన్నా చేరుతోంది అనుకుందాం. కానీ 9వ నవరత్నం ఈ 8 నవరత్నాలు కూడా మింగేస్తుంది కదా. 8 నవరత్నాల పేరుతో మీరు ఇచ్చిండే డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకొని మేజర్ పోకం దాంట్లో ఉండేటువంటి దాంట్లో దానికి ఇంకా వాళ్ళ సొంత జోబులో కష్టపడి డబ్బులు కూడా తీసుకొని మద్యాన్ని తాగి, ఆ మద్యం ద్వారా కుటుంబాలు కూడా నాశనమైనాయి కదా. కాబట్టి ఇక్కడ వాస్తవంగా మనం ఏంటంటే, రాజు అనేటువంటి వ్యక్తి తన యొక్క సైనికులు కానీ, మంత్రులు కానీ, తన వ్యక్తులు కానీ ఏదైనా తప్పులు చేస్తే తప్పులను సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజుల్లో జగన్ గారు వాళ్ళ యొక్క ఆలోచన ఏముందంటే కదా, ఎందుకంటే జగన్ గారి విషయంలో నేను ఎప్పుడు చెప్తుంటా, అంతకుముందు మీరు మొత్తం సమాజంలో తిరిగారు, పాదయాత్ర చేశారు, రకరకాలైనటువంటి యొక్క ఓదార్పు యాత్రలు చేశారు. అంత చేసిండేటువంటి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత కనీసం ప్రజల్లోకి ఎందుకు రాలేకపోయారు? కేవలం తాడేపల్లి వరకే పరిమితమైపోయి కమిషన్ లెక్కలు వచ్చిండేటువంటి లెక్కలు చూసుకోవడం తప్ప ఇంకేదైనా చేశారా అనేటువంటి ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు కదా. అప్పుడు అంత మొత్తం తిరిగిండే వాళ్ళవి నువ్వు కనీసం ఎప్పుడు వచ్చావు ప్రజల్లోకి, ఏం తెలుసుకుంటున్నావు అనేది లేదు కదా. ఆయన తన భజన పరులు ఏదైతే చెప్పారో దాన్నే విశ్వసిస్తూ ఉన్నాడు. రోజు నాకింత అమౌంట్ వస్తుంది అనేటువంటి విషయానికి ఆయన పరిమితం అయిపోయాడు. దానికి ఫలితమే ఈ రోజు ఉంది. అప్పట్లో కూడా నేను అనేక డిబేట్లో చెప్పేవాడిని, అయ్యా మీకు నిజంగా అధికారంలోకి మళ్ళా రావాలనుకున్నా, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నా,
వీటి మీద సరిగ్గా ఆలోచన చెయ్యండి. ఆలోచన అనేటువంటిదే వాళ్ళకి లేదు. మేము ప్రజల సొత్తు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులు పంచుతున్నాం, మిగతాగా మేము సంపాదించుకుంటున్నాం. ఇసుక దందా పేరుతో సంపాదించుకున్నాం, లేకపోతే ల్యాండ్ మాఫియా పేరుతో సంపాదించుకుంటున్నాం, మద్యం పేరుతో సంపాదించుకుంటున్నాం. అవి మళ్ళీ ఓట్లకి ఇస్తాం. ఓట్లకి 4,000 5,000 ఇస్తే ఈ ప్రజలందరూ అమాయకుల్లాగా ఓట్లు వేస్తారని వాళ్ళు నమ్మారు. కానీ ప్రజలు తెలుగుదేశం వాళ్ళది కానీ, బీజేపీ వాళ్ళది కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ విధి లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న రాజకీయ స్థలంలో ఎవరిచ్చినా తీసుకున్నారు. కానీ వాళ్ళ నిర్ణయం మాత్రమే ఇచ్చారు. అది వీళ్ళకి ఆశీర్వాదం అవుతాం. అందుకనే ఈ రోజు 171 అనేటువంటి దాన్ని వైనాట్ 175 అనేటువంటిది వాళ్ళకి కేవలం 11కు పరిమితం చేశారంటే కేవలం కారణం అదొక్కటే. కాబట్టి మనము ఈ రోజు కూడా న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా వీళ్ళు ఎదుర్కోవాలి. మేము ఈయన అరెస్ట్ చేసినారు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మీరు డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. అంతేగాని మొత్తం మీద అరాచకాలు ఏమీ జరగలేదు. ఆ జోగి రమేష్ గారు శుద్ధపూస, ఆయన చాలా గౌరవంగా ఉండేవాడు. ఆయన మాటలు వీడియోలో ఉన్నాయండి. ఒకవేళ వినాలనుకుంటే యాక్చువల్ గా మీరే ప్లే చేయొచ్చు, లేకపోతే చేయాలా. వాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు, వానికి 3 పెళ్ళాలు, ఇలాంటి మాటలన్నీ కూడా ఒక నిమిషం పార్సర్ దగ్గర 1 సెకండ్ వస్తాను. రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా షేక్ బాజీ గారు అట్లాగే వీరశేఖర్